గ్రూప్ 2 ప్రిపరేషన్‌లో చాలామంది యాస్పిరెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? సిలబస్ పూర్తయ్యాక టెస్ట్ సిరీస్ రాస్తా సార్. ఇదే మిస్టేక్ వల్ల చాలామంది ఎగ్జామ్ హాల్‌లో స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే ప్రిపరేషన్ అంటే చదవడం మాత్రమే కాదు. టైం మేనేజ్‌మెంట్, ప్రెజర్ హ్యాండ్లింగ్, క్వెషన్స్ ఎనాలిసిస్, ఎలిమినేషన్ టెక్నిక్, స్పీడ్, దాంతోపాటు యాక్యురసీ ఇవి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందుకే ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఎవరు రాయాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఇటువంటి అంశాల గురించి కంప్లీట్గా క్లారిటీ ఇస్తాను. శ్రద్ధగా వినండి. మొదటగా గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఎవరు రాయాలి అనేటటువంటి అంశం గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే సీరియస్ యాస్పిరెంట్స్. మీకు నిజంగా గ్రూప్ 2లో సెలక్షన్ కావాలంటే టెస్ట్ సిరీస్ అనేది తప్పనిసరి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. రోజుకి 5 నుంచి 6 గంటలు చదివినా ఎటువంటి టెస్టులు కూడా రాయకపోతే మనం ఎగ్జామ్ హాల్లో ఏదైతే ప్రెజర్ ఉంటుందో దాన్ని హ్యాండిల్ చేయలేం. అందుకనే టెస్ట్ సిరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈవెన్ మనం సీరియస్ యాస్పిరెంట్స్ అయినా, కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయినా. దెన్ ఆ తర్వాత యాస్పిరెంట్లోనే ఇంకొక వర్గం ఎవరంటే వర్కింగ్ యాస్పిరెంట్స్. జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైలీ ప్రిపరేషన్ ట్రాక్లో ఉందా, రిటెన్షన్ ఎలా ఉంది, టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది, అన్నీ కూడా మనకి ఈ టెస్ట్ సిరీస్ ద్వారానే తెలుస్తాయి. ఆ తర్వాత ఇంకొక వర్గం హౌస్ వైఫ్స్, అలానే బిగినర్స్. కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది భయపడతారు. ఇంత సిలబస్ ఉంది, అసలు కంప్లీట్ చేయగలనా సార్ అనేటి. బట్ వన్ థింగ్ ఏంటంటే సిలబస్ సముద్రం అంతా ఉండొచ్చు, అది ఎప్పటికీ కూడా మీకు ప్రాబ్లం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్ స్టార్టింగ్ నుంచే చిన్న టాపిక్స్ అయినప్పటికీ కూడా మీరు టెస్టులు రాస్తూ ఉంటే మీలో తెలియనటువంటి కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. దెన్ ఆ తర్వాత 4వ వర్గం ముఖ్యమైనటువంటి వాళ్ళు ప్రీవియస్ అటెంప్ట్స్ ఎవరైతే ఇచ్చారో ఆ రకమైనటువంటి యాస్పిరెంట్స్. ఆల్రెడీ ఒక అటెంప్ట్ రాసిన వాళ్ళు ఎస్పెషల్లీ టెస్ట్స్ మీద ఏవైతే ఉన్నాయో వాటి మీద కంప్లీట్గా ఫోకస్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు సిలబస్ మీద, సబ్జెక్ట్స్ మీద పూర్తి అవగాహన వచ్చింది. మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మార్క్స్ సరిగ్గా రావట్లేదంటే రీజన్ మోస్ట్లీ సరైనటువంటి ప్రాక్టీస్ లేకపోవటం వల్ల మాత్రమే. కాబట్టి టెస్ట్ సిరీస్ ఎవరు రాయాలి అనేటటువంటి అంశం మీద మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఆ తర్వాత టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలి అనేటటువంటి అంశం గురించి ఒకసారి చూద్దాం. టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలి అంటే మొదటగా రియాలిటీ చెక్ కోసం. మనకు చదివినప్పుడు అన్నీ వచ్చినట్టు కనిపిస్తాయి, కానీ టెస్ట్ పేపర్ ముందు కూర్చుంటే అసలు ప్రిపరేషన్ లెవెల్ ఏంటి అనేది తెలుస్తుంది. ఈవెన్ కొన్నిసార్లు మనం బాగా చదివినప్పటికీ కూడా టెస్టుల్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతాం. ఎందుకంటే మన ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉంది అనేది కేవలం వీటి ద్వారానే తెలుస్తుంది. ఆ తర్వాత టైం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. 150 క్వశ్చన్ని లిమిటెడ్ టైంలో అటెంప్ట్ చేయడం అనేది ప్రాక్టీస్ అవుతుంది. సో దట్ ఇలా ఉండటం వల్ల ఎగ్జామ్ హాల్లో ఏదైతే మనకి ప్యానిక్ ఉంటుందో అటువంటి ప్యానిక్ అటాక్స్ అంటూ ఏవి ఉండవు. మ్యాక్సిమం ఇవన్నీ కూడా మన కంట్రోల్లోకి వస్తాయి. ఆ తర్వాత మూడోది రివిజన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒక టెస్ట్ రాస్తే దాదాపు ఒక 10 టాపిక్స్ వరకు రివైజ్ అవుతూ అవ్వాయి. ఎనాలిసిస్ మనం చేసామే అనుకోండి, మన యొక్క వీక్ ఏరియాస్ ఏవి అనేది కంప్లీట్గా అర్థమవుతాయి. ఆ తర్వాత ఎలిమినేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా వరకు మనం టెస్ట్ సిరీస్ వల్ల ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో గ్రూప్ 2లో డైరెక్ట్ ఆన్సర్స్ కంటే స్మార్ట్ ఎలిమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈ టెస్ట్ల వల్ల ఆప్షన్స్ అనలైజ్ చేయడం అనేది అలవాటు అవుతుంది. కాబట్టి ఎలిమినేషన్ టెక్నిక్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత కాన్ఫిడెన్స్ అనేది మనకి చాలా వరకు బిల్డ్ అవుతుంది. రియల్ ఎగ్జామ్కి ముందు ఒక 40 నుంచి 50 టెస్ట్ సిరీస్లు రాసిన యాస్పిరెంట్కి టెన్షన్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది, తక్కువ ఉంటుంది.
ఎందుకు రాయాలి అంటే ఈ 5 అంశాల అనుగుణంగా రాయాల్సినటువంటి అవసరం ఉంది. 1 రియాలిటీ చెక్, 2 టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది, 3 రివిజన్ ఆటోమేటిక్గా అవుతుంది, 4 ఎలిమినేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేయొచ్చు, 5వది కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. మరి ఎప్పుడు టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయాలి, టెస్ట్ సిరీసు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేటటువంటి అంశం గురించి మాట్లాడదాం. నార్మల్గా చాలామంది అభ్యర్థులు యాస్పిరెంట్స్ చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత టెస్ట్ సిరీస్ రాస్తాము అనేసి అంటారు. అతిపెద్ద మిస్టేక్ ఏదైనా మన ప్రిపరేషన్లో ఉంది అంటే కేవలం ఈ మిస్టేక్ మాత్రమే. కాబట్టి కరెక్ట్ స్ట్రాటజీ ఏంటి అనేది ఒకసారి చూద్దామా. ఫస్ట్ ఏంటంటే ఫేజ్ 1 ప్రిపరేషన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచే మనం టెస్ట్ సిరీస్ రాయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లు కావచ్చు, సబ్జెక్ట్ వైజ్గా ఏవైనా మినీ టెస్ట్లు ఉంటే వాటిని రాయడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకోండి, ఫండమెంటల్ రైట్స్ టాపిక్ కంప్లీట్ అయిందనుకోండి, కంప్లీట్ అయిన వెంటనే దాని మీద ఒక చిన్న టెస్ట్ని రాసుకునేటట్టు చూడాలి. దీనివల్ల ఏమవుతుంది, ఇది మనం చదవడం మాత్రమే కాకుండా ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నాడు, మనకి ఎంత గుర్తుంది అనేది కూడా అర్థమవుతుంది. సో ఇలా ఫస్ట్ ఫేజ్లో ప్రిపరేషన్ స్టార్టింగ్ స్టేజ్లో నుంచే ప్రారంభించవచ్చు. మరి ఇంకొక ఫేజ్ ఉంటుంది. ఆ ఫేజ్ అంటే సిలబస్ని ఒక 40 నుంచి 50% కంప్లీట్ అయిన తర్వాత వీక్లీ మిక్స్డ్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఆ టెస్టులు రాయొచ్చు, లేదంటే ప్రీవియస్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి రివిజన్ టెస్టులు కూడా రాయొచ్చు. ఇది ఎలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి మెమొరీ అనేది చాలా వరకు స్ట్రెంగ్తన్ అవుతుంది. ఆ తర్వాత ఫేజ్ 3 అనేది ఇంకోటి ఉంది. అప్పుడు ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే 2 to 3 months ముందు టెస్ట్ సిరీస్ రాయడం, ఇక్కడ ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్లు రాయడం అండ్ ఆల్సో రియల్ ఎగ్జామ్ స్టిమ్యులేషన్ ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవడం, సేమ్ టైమింగ్, సేమ్ ప్రెజర్, సేమ్ ఎన్విరాన్మెంట్లో మనం ఈ ఫేజ్లో టెస్టులు రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా రాస్తే ఆటోమేటిక్గా మనకి ఎగ్జామ్ హాల్ ఎన్విరాన్మెంట్ అనేది అలవాటు అవుతుంది. అది త్రూ ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ అయినా. ఆఫ్లైన్ అయితే ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఉంటుంది కాబట్టి చేయొచ్చు, బట్ ఆన్లైన్ అయితే అల్టిమేట్గా మీ యొక్క అంతరాత్మకు అనుగుణంగా మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అందరికీ ఒక డౌట్ వస్తుంది, సార్ ఎన్ని టెస్టులు రాయాలి సార్ అనేసి. ఎన్ని టెస్టులు రాయాలి అంటే మినిమంలో మినిమం ఒక 25 to 30 టెస్టుల వరకు రాస్తే బెటర్గా ఉంటుంది. బెస్ట్ టార్గెట్ ఏంటంటే ఎగ్జామ్కి ముందు అట్లీస్ట్ ఒక 50 టెస్టుల వరకు రాసామంటే బెటర్గా ఉంటుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే క్వాంటిటీ కాదు, ఇన్ని టెస్టులు రాస్తేనే యూస్ఫుల్ అవుతుంది అనేసి చాలామంది అంటారు, బట్ అది సరైనటువంటి స్ట్రాటజీ కాదు. కాబట్టి క్వాంటిటీ కాదు, మరి ఏం ఇంపార్టెంట్ అంటే మనం రాసినటువంటి టెస్ట్ సిరీసు ఎనాలిసిస్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఏంటా ఎనాలిసిస్, మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాం, మన వీక్ ఏరియాస్ ఏంటి, అలానే మనం గెస్ చేసింది రైట్ అయినా లేకపోతే మిస్టేక్ అయినా ఎందుకు రైట్ అయింది, ఎందుకు తప్పు అయింది, ఇటువంటి ఎనాలిసిస్ని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి టెస్ట్ సిరీస్ని ఎలా ఎనాలిసిస్ చేయాలి అనేటటువంటి అంశం గురించి ఇక్కడ మాట్లాడదాం. చాలామంది యాస్పిరెంట్స్ టెస్ట్ రాసి వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది జస్ట్ చూసి వదిలేస్తారు. టెస్ట్ రాసి జస్ట్ మార్కులు చూసి వదిలేశారంటే అది బూడిదలో పోసిన పన్నీర్లాగే ఉంటుంది. సో దట్ అది యూజ్లెస్, మనకి ఏ విధంగానూ ఉపయోగపడదు. బట్ కరెక్ట్ మెథడ్ ఏంటి అంటే ప్రతి టెస్టు రాసిన తర్వాత మనం ఏవైతే రాంగ్ ఆన్సర్స్ చేశామో వాటన్నిటినీ కూడా నోట్ చేసుకోవాలి. అలానే గెస్ చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మిస్టేక్ చేస్తే వాటిని ఐడెంటిఫై చేయాలి. దీంతోపాటు మన వీక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా లిస్ట్ చేసి తయారు చేసుకొని దానికి అనుగుణంగా ప్రిపరేషన్ చేయాలి. అలానే సేమ్ మిస్టేక్స్ మనం ఎన్నిసార్లు చేస్తూనే ఉంటాం. సో దట్ ఈ సేమ్ మిస్టేక్స్ రిపీట్ కాకుండా రివైజ్ చేయాలి. సో దట్ ఇది కరెక్ట్ మెథడ్. టెస్ట్ సిరీస్ని ఎలా అనాలిసిస్ చేయాలంటే మనం రాంగ్ ఆన్సర్స్ ఏమైనా పెడితే వాటిని నోట్ చేసుకోవడం, గెస్ చేసి మిస్టేక్స్ చేస్తే వాటిని ఐడెంటిఫై చేయడం, మన వీక్ ఏరియాస్ని మనం గుర్తించడం, దానికి అనుగుణంగా రాసుకోవడం, తయారు చేసుకోవడం, తర్వాత సేమ్ మిస్టేక్స్ ఏవైతే రిపీట్ చేస్తున్నామో అవి రిపీట్ కాకుండా రివైజ్ చేసుకోవడం. ఒక టెస్ట్ పేపర్ మీకు మార్క్స్ మాత్రమే ఇవ్వదు, అది గుర్తుపెట్టుకోండి.
మీ వీక్నెసెస్ కూడా చూపిస్తుంది. సో దట్ గ్రూప్ 2 ప్రిపరేషన్లో హార్డ్ వర్క్ ఉంటే సరిపోతుంది అనేసి చాలామంది చెప్తారు. బట్ గ్రూప్ 2 ప్రిపరేషన్లో హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదు, పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పెర్ఫార్మెన్స్ డెవలప్ చేసేది ఏంటో తెలుసా? కేవలం టెస్ట్ సిరీస్లు మాత్రమే. కాబట్టి ఫియర్ వలన టెస్ట్స్ అనేవి ఎప్పుడూ కూడా అవాయిడ్ చేయొద్దు. లో మార్క్స్ వచ్చినా టెన్షన్ పడద్దు. టెస్ట్ సిరీస్లో మిస్టేక్స్ చేస్తే మంచిదే అనేది గుర్తుపెట్టుకోండి. రియల్ ఎగ్జామ్లో మిస్టేక్ చేస్తే తప్పు అవుతుంది, కానీ టెస్ట్ సిరీస్లో మీరు మిస్టేక్ చేసినా, టెస్ట్ సిరీస్లో తక్కువ మార్కులు వచ్చినా అది ఏ విధమైనటువంటి టెన్షన్ కూడా మనకు తీసుకురాదు. అండ్ ఆల్సో టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు మనం చాలా వరకు కంపారిజన్ చేస్తూ ఉంటాం. మనకంటే ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళతో కంపారిజన్స్, మనకంటే తక్కువ మార్కులు వచ్చినతో వాళ్ళతో కంపారిజన్స్. సో ఈ టైప్ ఆఫ్ కంపారిజన్స్, లో మార్క్స్ వచ్చాయని బాధపడిపోవడం, టెస్ట్ సిరీస్లో మిస్టేక్ చేసామనేసి ఇంక మనకు రాదు అనుకొని ఫీల్ అవ్వడం, ఇటువంటివి ఏవి కూడా మీరు పెట్టుకోవద్దు. మీరు ఎప్పటి వరకు ఎన్ని టెస్టులు రాశారు అనేది కూడా జస్ట్ కామెంట్స్లో చెప్పండి. సో దట్ నేను అది చూసి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అనేది కూడా నాకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఆల్సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.